Hi viewers, welcome to Market Madi. మనకు గురువారం రోజు బ్లాస్ట్ అయిన మార్కెట్స్ నెక్స్ట్ మనకు శుక్రవారం రోజు కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్. నిఫ్టీ అంటే -42 పాయింట్స్ డౌన్ అండ్ సెన్సెక్స్ -200 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో మనకి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ వారం ఏం జరిగింది. అంటే ఇవి మొన్న లాస్ట్ ఫ్రైడే నుంచి నిన్న ఫ్రైడే వరకు ఎలా పర్ఫామ్ చేశాయనేది కానీ మనం కానీ చూసుకుంటే ఈ వారం రోజులు మనకు బెస్ట్ వీక్ అని చెప్పాలి. ఎందుకంటే సీజ్ ఫైర్ జరిగింది, తర్వాత బ్లాస్ట్ అయింది. నియర్లీ 1000 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 1759 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ అయితే అది 17% పెరిగింది. రియాలిటీ మెటల్ సెక్టర్స్ అయితే ఆల్మోస్ట్ 10% పెరిగాయి. ఈ విధంగా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అన్నీ ఆల్మోస్ట్ ప్లస్లోనే ఉన్నాయి. సో ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మన వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. నిఫ్టీ మనకి 25,287కి వెళ్తుందా, అక్కడి నుంచి 25,532 ఈ రెండు అంటే ఈ దాటి దానికి వెళ్తుందా లేదా అన్నది మనకి నెక్స్ట్ వీక్ వెళ్తుందా లేదా అన్నది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకునేదానికి ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. మనకి ఫ్రైడే రోజు పర్ఫామ్ చేసిన స్టాక్స్ అంటే రిలయన్స్, ఐటీసీ, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ బాగా పెరిగాయి. ఇన్ఫీ, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఇటువంటివన్నీ డౌన్లో క్లోజ్ అయినాయి. కాబట్టి అది పెద్ద కదలలేదు యాక్చువల్లీ, ఎందుకంటే మొమెంట్ ఎక్కువ లేదు దాంట్లో. ఇవి అవేమో కింద ఉన్న డౌన్లో ఉన్నవి బాగా డౌన్ ఉన్నాయి, పైన ఏమో ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి కదలలేదు. సో టుమారో లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాల్సింది 25,043 లెవెల్, అది వాచ్ చేయాలి. తర్వాత 25,100 అది లెవెల్, అది వాచ్ చేయాలి. ఈ రెండు వాచ్ చేసిన తర్వాత అది కూడా కానీ దాటితే 25,532కి వెళ్ళాలి. అది వెళ్తుందా లేదా అనేది మనకు రేపు మాత్రమే తెలుస్తుంది. దీనికన్నా ముందు మనం ఒకసారి యూఎస్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను యూఎస్ మార్కెట్స్ మీద ఆల్రెడీ నేను స్పెషల్ వీడియో పెట్టాను. ఈరోజు దాన్ని చూడండి, ఆ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి యూఎస్ మార్కెట్స్ అంటే ట్రంప్ గురించి, డాలర్ ఇండెక్స్ అని, యూఎస్ డేటా అవన్నీ అన్వాంటెడ్ చెప్తుంటారు. యూఎస్ మార్కెట్స్ అంటే డవ్, నాస్డాక్, S&P 500 ఈ మూడే. మన ఇండియన్ మార్కెట్స్కి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఎలాగో అలాగే వాళ్ళకి ఓన్లీ ఆ మూడు మాత్రమే తెలియాలి. ఆ మూడు ట్రెండ్స్ని నేను మీకు ఇస్తున్నాను. మీరు దీన్ని ఫాలో అవుతుంటే మీకు యూఎస్ మార్కెట్స్ మీద ఫుల్ కమాండ్ ఉంటుంది. సో యూఎస్ మార్కెట్స్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చినాను చూడండి, ఏ లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అవుతాయనే లెవెల్స్ ఇచ్చినాను. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 5 వెయిటెడ్ స్టాక్స్, వాటి లెవెల్స్ చూస్తున్నారు, వాటి ట్రెండ్స్ చూస్తున్నారు కదా. వీటిని ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవేమో కొంచెం అప్ ఉన్నాయి. ఇన్ఫీ, టీసీఎస్ బాగా డౌన్ ఉన్నాయి కాబట్టి మనకు ఫ్రైడే రోజు మార్కెట్ ఫ్లాట్గా డౌన్లో క్లోజ్ అయింది. సో ఇది జనరల్గా మనకి ఈ స్టాక్స్ మూమెంట్ సంబంధించింది. రేపు ఇదే లెవెల్స్ వాచ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఈ లెవెల్స్ని ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకునేది ఈ పేజ్ మీరు పక్కన పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది దీని మూమెంట్ చూస్తూ ఉంటే. తర్వాత మీరు చార్ట్స్ చూస్తున్నారు కదా, మనకి ఫ్రైడే రోజు టోటల్ ఫ్లాట్ డే, అందుకని చార్ట్స్ మొత్తం ఫ్లాట్గానే ఉన్నాయి. దీని గురించి పెద్దగా చెప్పేదానికి ఏమీ లేదు. టెలిగ్రామ్ ఛానల్లో మనకి రిజల్ట్స్ చాలా రిజల్ట్స్ వచ్చాయి, దగ్గర 70-80 కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి. బిహెచ్ఎల్ అండ్ దివి ల్యాబ్స్ ఈ 3 స్టాక్స్కి సంబంధించిన నేను డీటెయిల్స్ రేపు పోస్ట్ చేస్తాను, ట్రెండ్ లెవెల్స్. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే మమ్మల్ని అడగండి, మేము ఫర్దర్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం. తర్వాత లాస్ట్ ఎఫ్ఐఎస్ బయర్స్ ఉన్నారు, డిఐఎస్ కూడా బయర్స్ ఉన్నారు. టోటల్ 14,018 కోట్లు బయింగ్ జరిగింది, టోటల్ ఆన్ ద ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది. సో ఈ బయింగ్ ఉండి కూడా మనకి మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయిందంటే మీరు అర్థం చేసుకోండి, దీనికి మామూలుగా ఎఫ్ఐఎస్ బయింగ్ అని అందరు పెట్టేదానికి సంబంధం లేదని చెప్పని. వేరే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ చూస్తే మీకు ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ వాళ్ళు సెల్లో ఉన్నారు మామూలుగా ఈ టోటల్ దీంట్లో. తర్వాత క్లయింట్స్ అంటే మన డిఫరెంట్గా ట్రేడ్ చేసేవాళ్ళు ప్లస్ డిఐఎస్ వాళ్ళు బైలో ఉన్నారు ఇండెక్స్ పొజిషన్స్లో. అందుకని మోస్ట్ వాళ్ళు ఎలా మూవ్ అవుతుందని మనకు చెప్పలేం. కానీ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ తీసుకుంటే ఎఫ్ఐఎస్ బైలో ఉన్నారు ఫ్యూచర్స్లో, అంటే బయింగ్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ తక్కువ ఉంది. కాబట్టి రేపు మార్నింగ్ ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయినా డోంట్ బీ ఇన్ హరీ టు సెల్ ఇట్, దాన్ని మాత్రం అమ్మకండి. ఎందుకంటే పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ అప్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందేమో, ఒకసారి చెక్ చేసుకోండి. 25,043 ఇస్ ద లెవెల్ కదా, అది వాచ్ చేసుకోండి. దాని పైన ఉంటే పైకి వెళ్ళిపోతుంది, దాని కింద ఉంటే కిందకి వస్తుంది. This is what we want to say. So subscribe to us if you are happy with us. మీరు మా లైవ్ బెస్ట్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.